ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక వేడుకల్లో ఒకటైన మహాకుంభమేళా ఈ గొప్ప కార్యక్రమం 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరగనుంది. గంగా, యమున, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలిలో జరిగే ఈ మహావేడుకకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ వేడుకకు వచ్చే భక్తుల సౌకర్యార్థం రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వాలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. భద్రత, వైద్య సదుపాయాలు, రవాణా వంటి అన్ని విషయాల్లోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి. మహాకుంభమేళకు భద్రత కట్టుదిట్టం చేయడంలో ప్రభుత్వం ఎక్కడా రాజీ పడడం లేదు. లక్షలాది మంది భక్తులు ఒకే చోట గుమికూడే ఈ మహాసంగమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు బలగాలను మోహరించనున్నారు. ఏకంగా 40,000 మందికి పైగా పోలీస్ సిబ్బంది రాత్రింబవళ్లు భద్రతా విధుల్లో పాల్గొంటారు. అంతేకాదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్ల ద్వారా గగనాతలం నుంచి నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. భారీ జనసమూహాలు నియంత్రించడానికి, ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కోవడానికి ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంటాయి. జన సమూహాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, అగ్నిమాపక చర్యలు, వైద్య సహాయం వంటి 10 రకాల కార్యకలాపాలను భద్రతా బృందం పర్యవేక్షిస్తుంది. ఈ సమగ్ర విధానంతో కుంభమేళా ప్రశాంతంగా, సురక్షితంగా జరుగుతోందని అధికారులు భరోసా ఇస్తున్నారు. భక్తుల ఆరోగ్యం పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. మేళా ప్రాంగణంలో ఫైర్ ఇంజన్లు, వాటర్ మెస్ జీప్లు, రెస్క్యూ టూల్స్, ఫోమ్ టెండర్లు, ఫైర్ అంబులెన్స్లు అందుబాటులో ఉంటాయి. గురుడు, సూర్యుడు, చంద్రుని స్థానాల ప్రకారం 12 ఏళ్లకు ఒకసారి వచ్చే కుంభమేళా ఈసారి 144 ఏళ్లకు ఒకసారి రావడంతో ప్రత్యేకత సంతరించుకుంది. కుంభమేళా హిందూ పురాణాల్లోని సాగర మథనానికి గుర్తుగా 12 ఏళ్లకు ఒకసారి హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్లో జరుగుతోంది. దేవతలు, రాక్షసులు అమృతం కోసం పోరాడుతుండగా ఆ చుక్కలు ఈ నగరాల్లో పడ్డాయని నమ్మకం. ప్రయాగ్రాజ్లో 3 నదుల సంగమ స్నానం పాపాలను పోగొడుతోందని భక్తుల విశ్వాసం.